పాక్ వాయుసేన ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆపరేషన్ సింధూర్ తో 5వ వంతు వసతులను ధ్వంసమయ్యాయి. అత్యంత ఖచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన దాదాపు 5వ వంతు మౌలిక వసతులు, ఫైటర్ జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో ప్రతి దాడిలో ఇవి దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులను పాక్ ఆయుధాగారాలకు F-16, JF-17 వంటి విమానాలు దాచిన సర్గోదా, బొలారి ఎయిర్పోర్ట్లతో పాటుగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలలోని సూర్ఖాన్ ఎయిర్ జైన్ ను కూడా ధ్వంసం చేసింది. ఇక ఈ దాడిలో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేశారు. ఇక సింధీ రాష్ట్రంలోని జమ్మోర్సో జిల్లాలోని బొలారి ఎయిర్ బేస్ లోని స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, మరో 4 ఎయిర్మెన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిలిపి ఉంచిన పలు ఫైటర్ జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రతి దాడిలో భారత్ నూర్ఖాన్, రఫీకి, షోర్కట్, మురీద్, సుర్కోర్, సియాల్కోట్, పసురూర్, అదేవిధంగా చునియాన్, సర్గోదా, బొలారి, జోకోబాబాద్ లో దాడులు చేసింది. దాడికి ముందు, తర్వాత ఇక్కడి నుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జకోబాబాద్ లోని షాబాద్ బేస్ చాలా వరకు ధ్వంసమై కనిపిస్తుంది. ఇక భారత పద్ధతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి. పాక్ ఆర్మీ తమ కాల్పుల్లో దాదాపు 40 వరకు సైనికులను కోల్పోయి ఉండొచ్చని భారత్ చెబుతోంది. భారత మిలిటరీ ఈ దాడులకు సంబంధించిన ఫోటోలతో సహా ఇతర ఆధారాలను 70 దేశాల ప్రతినిధులకు చూపించాయి. వీటిల్లో పాక్ క్షిపణి, డ్రోన్ శకలాలు కూడా ఉన్నాయి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ DCDS రానా ఈ ప్రెజెంటేషన్ నిర్వహించారు. తాము లక్ష్యాలను ఎలా ఎంచుకుంది, ఎలా ధ్వంసం చేసిందో కూడా తెలిపింది.